మహిమాన్విత నిలయం ముగ్గురు రాజుల మనోహరాలయం స్వాగతం దైవజనులారా సుస్వాగతం యాజక శ్రేష్ఠులారా. వసరాల పూజకు రండి, నూరేళ్ల దీవెనకు ఇరువది వసంతాల వేడుకకు స్వాగతం, ప్రియ స్వాగతం. శతకోటి దీవెనల దివ్య బలి పూజకు ఘన స్వాగతం, సహృదయ స్వాగతం. తిరువది వసంతాల వేడుకకు స్వాగతం, ప్రియ స్వాగతం. శతకోటి దీవెనల దివ్య బలి పూజకు ఘన స్వాగతం, సహృదయ స్వాగతం. యాజకులారా, దేవుని ప్రజలారా, యాజకులారా, దేవుని ప్రజలారా, ప్రభు సన్నిధిని ఆస్వాదించ పరలోక స్వరములు ఆలకించ. ఈ ఆలయం రక్షణ నిలయం, వినబడును పరలోక స్వరం. ఈ ఆలయం రక్షణ నిలయం, వినబడును పరలోక స్వరం. రండి రండి వేగమి రండి, ఇరువది వసంతాల వేడుకకు స్వాగతం, ప్రియ స్వాగతం. శతకోటి దీవెనల దివ్య బలి పూజకు ఘన స్వాగతం, సహృదయ స్వాగతం. నేను దేవునిచే శ్రీసభకు సేవకునిగా చేయబడి తిని మీకు మేలులు చేయుట కొరకు అతడు నాకు ఈ కార్యమును అప్పగించాను. యేసుక్రీస్తునందు ప్రతి ఒక్కరిని పరిణితి నొందిన వానిగా చేయుటకు నేను క్రీస్తును మీకు బోధించి తిని. పితా పుత్ర పవిత్రాత్మ నామమునా మన ప్రభువైన యేసుక్రీస్తుని కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉండునుగాక. క్రీస్తునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవుని బిడ్డలారా, జన్మనిచ్చిన దేవునికి, గురుత్వ పిలుపునిచ్చినటువంటి దేవునికి, నూరేళ్ల దీవెన పాటిబండ్ల దేవాలయానికి ఇచ్చినటువంటి దేవునికి, 20 ఏళ్ల దీవెన గురుత్వ జీవితాన్ని నాకు ఇచ్చినటువంటి దేవునికి కృతజ్ఞతగా నేనేమి చెల్లించగలను? ఇదిగో ఈరోజు ఈ యొక్క దివ్య బలి పూజను. ప్రియ సహోదరి సహోదరులారా, దేవుని బిడ్డలారా, దేవుడు నాకు చేసినటువంటి ఒక మంచి కార్యాన్ని బట్టి, ఈ 20 సంవత్సరాల గురుత్వ జీవితంలో ఆయన నడిపించినటువంటి విధానాన్ని బట్టి ఈరోజు ఈ యొక్క దివ్య బలి పూజను సమర్పిస్తూ ఉన్నాను.
ఈ దివ్య బలి పూజలో ప్రత్యేకంగా నా కొరకు ప్రార్థన చేయవలసిందిగా కోరుతూ ఉన్నాను. అదేవిధంగా నాకు అప్పజెప్పినటువంటి ప్రజలు ఈ 20 సంవత్సరాల జీవితంలో ఎంతోమంది, వేలాది మంది ఉన్నారు, ఆధ్యాత్మిక మేలులను పొంది ఉన్నారు. వారిని కూడా ప్రత్యేకంగా గుర్తుపెట్టుకుంటూ ఈ యొక్క దివ్య బలి పూజలో ప్రత్యేకంగా పాల్గొందాం. దివ్య బలి పూజలో పాల్గొంటున్నటువంటి మనం చేసిన పాపములను ఒప్పుకొని ప్రభు నుండి పాప మన్నింపును కోరుకుందాం. జీవజలమా నా ప్రభువా, ఈ దోషిని క్షమించుమా. పొంచి నన్ను మింగ చూసెను, నా వాకిట ముందు పాపము పొంచి నన్ను మింగ చూసెను. ఆశామోహములు నన్ను ఆవరించి వేధించి శోధించెను. ఆశామోహములు నన్ను ఆవరించి వేధించి శోధించెను. దేవా దేవా నన్ను కరుణించుమయా, దేవా దేవా నన్ను కరుణించుమయా, నీ జీవ జలముతో వాకిట ముందు పాపము పొంచి నన్ను మింగ చూసెను, నా వాకిట ముందు పాపము పొంచి నన్ను మింగ చూసెను. నిలుచు వ్యామోహ తలపులు నీ పాద సన్నిధికి రానీయకున్నవి. క్షణకాలము నిలుచు వ్యామోహ తలపులు నీ పాద సన్నిధికి రానీయకున్నవి. నా నాలుక నాపై ఏలికగా మారి, నా నాలుక నాపై ఏలికగా మారి అదుపాజ్ఞలతో శాసించుచున్నది, అదుపాజ్ఞలతో శాసించుచున్నది. దేవా దేవా నన్ను కరుణించుమయా, దేవా దేవా నన్ను కరుణించుమయా, నీ జీవ జలముతో శుద్ధి చేయుమయా, శుద్ధి చేయుమయా. వాకిట ముందు పాపము పొంచి నన్ను మింగ చూసెను, నా వాకిట ముందు పాపము పొంచి నన్ను మింగ చూసెను. సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయచూపి
మన పాపములను మన్నించి మనలను నిత్య జీవమునకు చేర్చుదురుగాక. ఆమేన్. ఏలినవారా దయచూపండి దయచూపండి. ఏలినవారా దయచూపండి దయచూపండి. క్రీస్తువా దయచూపండి దయచూపండి. క్రీస్తువా దయచూపండి దయచూపండి. ఏలినవారా దయచూపండి దయచూపండి. ఏలినవారా దయచూపండి దయచూపండి. దేవునికి మహిమా. భూలోక ప్రజలకు శాంతి సమాధానము. ఉన్నత స్థలమున దేవదేవునికి మహిమా. భూలోక ప్రజలకు శాంతి సమాధానము. గ్లోరియా గ్లోరియా సర్వేశ్వరునికి గ్లోరియా 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 సర్వేశ్వరునికి గ్లోరియా. శాంతి శాంతి మంచి మనసులకు శాంతి. శాంతి శాంతి మంచి మనసులకు శాంతి. హల్లెలూయా 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 ఆమేన్. హల్లెలూయా 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 ఆమేన్. సృష్టిని చేసిన ప్రభువా, ప్రాణము పోసిన సర్వేశ్వరా. సృష్టిని చేసిన ప్రభువా, ప్రాణము పోసిన సర్వేశ్వరా. మిమ్ము పొగడెదము, మిమ్ము స్తుతించెదము, మిమ్ము ఆరాధించెదము. మిమ్ము పొగడెదము, మిమ్ము స్తుతించెదము, మిమ్ము ఆరాధించెదము.
పాపిన క్రీస్తువా, రక్షణ నొసగిన యేసువా, పాపము పాపిన క్రీస్తువా. మిమ్ము ప్రణుతింతుము, మిమ్ము పూజింతుము, మిమ్ము గణపరచెదము, మిమ్ము ప్రణుతింతుము, మిమ్ము పూజింతుము, మిమ్ము గణపరచెదము. గ్లోరియా గ్లోరియా సర్వేశ్వరునికి గ్లోరియా, గ్లోరియా గ్లోరియా సర్వేశ్వరునికి గ్లోరియా. శాంతి శాంతి మంచి మనసులకు శాంతి, శాంతి శాంతి మంచి మనసులకు శాంతి. హల్లెలూయా 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 ఆమేన్. హల్లెలూయా 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 ఆమేన్. పాలక ఆత్మదేవ వరాలనిచ్చు వరదాత, శ్రీసభ పాలక ఆత్మదేవ వరాలనిచ్చు వరదాత. మిమ్ము కీర్తింతుము, మిమ్ము ప్రార్థింతుము, మిమ్ము ధ్యానింతుము, మిమ్ము కీర్తింతుము, మిమ్ము ప్రార్థింతుము, మిమ్ము ధ్యానింతుము. గ్లోరియా గ్లోరియా సర్వేశ్వరునికి గ్లోరియా, గ్లోరియా గ్లోరియా సర్వేశ్వరునికి గ్లోరియా. శాంతి శాంతి మంచి మనసులకు శాంతి, శాంతి శాంతి మంచి మనసులకు శాంతి. ఆమేన్ 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 ఆమేన్. ప్రార్థించుదము. ఓ ప్రభువా, 20 ఏళ్ల గురుత్వ దీవెనను నాకు ఇచ్చినందులకు మీకు కృతజ్ఞతలు. శ్రీ సభలో సేవ చేయుటకు మమ్ము ఎన్నుకొంటిరి. నేను మీ సువార్తను దీక్షతోనూ సాత్వికతముతోనూ ప్రబోధించునట్లు, మీ దివ్య సంస్కారములను విశ్వాసపాత్రముగా నిర్వహించునట్లు దీవింపమని బ్రతిమాలుకొనుచున్నాము. మీతోనూ పవిత్రాత్మతోనూ కలిసి యుగ యుగములు జీవించుచు పాలించు మా ప్రభువును మీ కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. మొదటి పట్టణము యెషయా గ్రంథము 61వ అధ్యాయము 1వ వచనము నుండి 6వ వచనం వరకు. ప్రభువైన యావే నన్ను అభిషేకించెను, ఆయన ఆత్మ నాపై ఉన్నది, పేదలకు శుభవార్తను ప్రకటించుటకు, కృంగిపోయిన వారికి ఉత్సాహము పుట్టించుటకు, చెరలోనున్న వారికి విడుదల లభించునని తెలియజేయుటకు ఆయన నన్ను పంపించెను. ప్రభువు అనుగ్రహ వత్సరమును గూర్చి, మన దేవుడు శత్రువులను శిక్షించు దినమును గూర్చి ప్రకటించుటకు, శోకించు వారిని ఓదార్చుటకు ఆయన నన్ను పంపెను. సియోను నందు దుఃఖించు వారికి బూడిదకు బదులుగా పూలదండను నిచ్చుటకు, శోకవస్త్రమును మారుగా ఆనంద తైలమును ఒసుగుటకు, విచారించు వారు భారభరితమైన ఆత్మతో స్తుతిగీతములు పాడునట్లు చేయుటకు ఆయన నన్ను పంపెను.
తన కీర్తి కొరకు ప్రభువే స్వయముగా నాటుకొనిన నీతి వృక్షముల ఆ దుఃఖ కార్తులకు పేరిడుదురు. వారు బహుకాలము నుండి శిథిలములై కూలిపోయిన గృహములను పునర్నిర్మింతురు. దీర్ఘకాలము నుండి శిథిలములై పాడుబడి ఉన్న నగరములను మరలా కట్టుదురు. అన్యదేశీయులు మీ గొర్రెలను కాయుదురు, మీ పొలములను దున్ని మీ ద్రాక్షాలను పెంచుదురు. మీరు మాత్రము ప్రభు యాజకులుగా మన దేవుని పరిచారకులుగా గనుతకు ఎక్కుదురు. మీరు జాతుల సొత్తును అనుభవింతురు, దాన్ని దక్కించుకొనినందుకు గర్వింతురు. ఇది ప్రభు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. ఇడుగో నా సేవకుడు నేను ఎన్నుకున్నవాడు, ఇడుగో నా సేవకుడు నేను ఎన్నుకున్నవాడు, నా ఆత్మతో నిండినవాడు, నాకు ప్రీతిని కలిగించువాడు, నా ఆత్మతో నిండినవాడు, నాకు ప్రీతిని కలిగించువాడు. ఇదిగో నా సేవకుడు నేను ఎన్నుకున్నవాడు, ఇదిగో నా సేవకుడు నేను ఎన్నుకున్నవాడు, నా ఆత్మతో నిండినవాడు, నాకు ప్రీతిని కలిగించువాడు. రెండవ పఠనము. పునీత పౌలు గారు కొరంతీలకు రాసిన మొదటి లేఖ 1వ అధ్యాయము 26వ వచనం నుండి 31వ వచనం వరకు. పునీత పౌలు గారు కొరంతీలకు రాసిన మొదటి లేఖ 1వ అధ్యాయము 26వ వచనం నుండి 31వ వచనం వరకు. సోదరులారా, దేవుడు మిమ్ము పిలచిన నాడు మీరు ఎట్లుండిరో జ్ఞాపకము చేసుకొనుడు. మానవ దృష్టితో చూచినచో మీలో వివేకవంతులు, శక్తిమంతులు, సాంఘికముగా ఉన్నత జీవనము కలవారు కొలది మంది మాత్రమే. వివేకవంతులను సిగ్గుపడునట్లు చేయుటకు లోకముచే అవివేకులుగా భావింపబడిన వారిని దేవుడు ఎన్నుకొనెను. శక్తిమంతులను సిగ్గుపడునట్లు చేయుటకు లోకముచే బలహీనులుగా భావింపబడిన వారిని ఆయన ఎన్నుకొనెను. లోకముచే ముఖ్యమైనదిగా భావింపబడు దానిని నాశనము చేయుటకు లోకము అల్పముగా, నీచముగా, విలువలేనిదిగా ఎంచు దానిని ఆయన ఎన్నుకొనెను. అనగా దేవుని సన్నిధిలో ఏ వ్యక్తియు గొప్పలు చెప్పుకొనలేడు. కానీ దేవుడు మిమ్మును క్రీస్తుతో ఏకము చేసెను. అంతేకాక ఆయన క్రీస్తును మన వివేకముగా చేసెను. ఆయన ద్వారా మనము నీతిమంతులము, పరిశుద్ధులము, విముక్తులము అయితిమి. కనుక పరిశుద్ధ గ్రంథము చెప్పినట్లుగా
గొప్పలు చెప్పదలచిన వాడు ప్రభువు చేసిన దానిని గూర్చి గొప్పలు చెప్పవలెను. గొప్పలు చెప్పదలచిన వాడు ప్రభువు చేసిన దానిని గూర్చి గొప్పలు చెప్పవలెను. ఇది ప్రభువు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. గురుత్వం దేవుడే ఇచ్చిన గొప్ప వరం, అనుక్షణం అందులో జీవించుటే మహాసుకృతం. గురుత్వం దేవుడే ఇచ్చిన గొప్ప వరం, అనుక్షణం అందులో జీవించుటే మహాసుకృతం. గురుత్వం పూర్వమే జన్మించక మునుపే, సృష్టికి పూర్వమే జన్మించక మునుపే, ఎంచుకొని మలచుకొని పవిత్రపరచి అభిషేకించిన గురుత్వం దేవుడే ఇచ్చిన గొప్ప వరం, అనుక్షణం అందులో జీవించుటే మహాసుకృతం. గురుత్వం ప్రభువు మీతో ఉండురుగాక. నీ ఆత్మతోను ఉండునుగాక. పునీత లూకా గారు రాసిన పవిత్ర సువిశేషములోని భాగము. ప్రభువా నీకు మహిమ కలుగునుగాక. ఒకటవ అధ్యాయం 46వ వచనము నుండి 56వ వచనం వరకు. అప్పుడు మరియమ్మ ఇట్లు పలికెను, నా హృదయము ప్రభువును స్తుతించుచున్నది, నా రక్షకుడగు దేవుని యందు నా ఆత్మానందించుచున్నది. ఏలయన ఆయన తన దాసురాలి దీనావస్థను కటాక్షించెను. ఇక నుండి తరతరముల వారు నన్ను ధన్యురాలని పిలిచెదరు.
ఏలయన సర్వశక్తిమంతుడు నా ఎడల గొప్ప కార్యములు చేసెను. ఆయన నామము పవిత్రమైనది. ప్రభువు పట్ల భయభక్తులు గలవారి మీద ఆయన కనికరము తరతరముల వరకు ఉండును. ఆయన తన బాహుబలమును చూపి అహంకారుల దురాలోచనలను విచ్ఛిన్నము కావించెను. అధిపతులను ఆసనముల నుండి పడద్రోసి దీనులను లేవనెత్తెను. ఆకలిగొన్న వారిని సంతృప్తిపరచి ధనవంతులను వట్టి చేతులతో పంపివేసెను. మన పితరులకు అబ్రాహామునకు అతని సంతతి వారికి తరతరముల వరకు చేసిన వాగ్దానము ప్రకారము తన కనికరమును బట్టి తన సేవకుడగు ఇశ్రాయేలునకు సహాయము చేసెను. మరియమ్మ 3 మాసములు ఎలిజబెత్తముతో ఉండి పిమ్మట తిరిగి తన ఇంటికి తిరిగిపోయాను. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా నీకు స్తుతి కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. తండ్రి వందనం, యేసయ్యా వందనం, పరిశుద్ధాత్మదేవ వందనం. తండ్రి స్తోత్రం, యేసయ్యా స్తోత్రం, పరిశుద్ధాత్మదేవ స్తోత్రం. తండ్రి ఆరాధన, యేసయ్యా ఆరాధన, పరిశుద్ధాత్మదేవ ఆరాధన. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రియ సహోదరి సహోదరులరా, మొట్టమొదటిగా ఈరోజు తన 20 సంవత్సరాల గురు పట్టాభిషేక వార్షికోత్సవాన్ని కొనియాడుతూ ఉన్న మన విచారణ గురువులు పద చిన్నాబత్తిన హృదయ కుమార్ గారికి అందరూ గట్టిగా చప్పట్లు కొడుతూ మరి కృతజ్ఞతలను అదేవిధముగా హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రియ సహోదరి సహోదరులరా, ఈనాడు మనం తీసుకున్న ఈ 3 గ్రంథ పఠనాలు, మనం విన్న ఈ 3 దివ్య గ్రంథ పఠనాలు మనం చూస్తే దేవుని యొక్క పిలుపు ఎంత గొప్పది. ఆ పిలుపును పొందుకున్న వారు ఏ విధంగా దేవుని యందు తనకు అప్పగించిన మందయందు ప్రేమ కలిగి జీవించాలో ప్రియ సహోదరి సహోదరులరా ప్రత్యేకముగా ఆ వాక్య పఠనాలు మాట్లాడడం మనం వింటూ ఉన్నాం. మొట్టమొదటిగా ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని సేవకు అంకితము కావాలంటే దైవానుగ్రహం ఉండాలి. బలవంతుడు కావచ్చు, బలహీనుడు కావచ్చు, డబ్బున్నవాడు కావచ్చు, డబ్బు లేనివాడు కావచ్చు, పేరు ఉన్నవాడు కావచ్చు, పేరు లేనివారు కావచ్చు, కానీ దేవుని యొక్క అనుగ్రహం వారి మీద ఉంటేనే ఆ పిలుపు అనేది ప్రియ సహోదరి సహోదరులరా వారికి లభిస్తున్నది. మరి అలాంటి పిలుపును పొందుకొని అలాంటి పిలుపును స్వీకరించి మరి ఆ పిలుపులో తర్ఫీదు పొంది ఆ పిలుపును దేవుని యొక్క అభిషేకము ద్వారా ప్రత్యేకంగా పొందుకొని తన జీవితంలో దాన్ని అణువణువున నింపుకొని 20 సంవత్సరాలు జీవించడం అనేది 2 పదులుగా జీవించడం అనేది ప్రియ దేవుని బిడ్డల నిజంగా దేవుని యొక్క ఆశీర్వాదమే. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా,
హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు ఎందుకు ఈ సేవకులను ఎన్నుకుంటూ ఉన్నాడు అని మనం వింటే, పరిశుద్ధ బైబిల్ గ్రంథ పట్టణంలో అనేక మార్లు తన ఎన్నుకున్న వారి పట్ల ప్రభువు తెలియజేసిన మాట ఏమిటంటే, మరి ముఖ్యంగా క్రీస్తు ప్రభు, దానికి ముందుగా తండ్రి అయిన యావే ప్రభు తెలియజేసింది ఏంటంటే, మొట్టమొదటిగా తనతో ఉండటానికి. ఎందుకు తనతో ఉండటానికి? తన నుండి పొందుకున్న ఆ దైవానుభూతిని, ప్రభువు నుండి పొందుకున్న ఆ దైవానుగ్రహాన్ని, ప్రభుతో కలిసి గడిపిన ఆ క్షణాలను, ఆ సంవత్సరాలను అభిషేకం ద్వారా ప్రియ దేవుని బిడ్డలారా ప్రజలతో తను ఎక్కడైతే వెళుతూ ఉన్నాడో, ఎవరి మధ్య అయితే జీవిస్తూ ఉన్నాడో వారికి దేవుని యొక్క అనుభూతిని పరిచయం చేయటానికి, దేవుని యొక్క అనుభూతిలో ఇదిగో మంత్రముద్రలను చేయటానికి ప్రత్యేకంగా దేవుడు గురువులను ఎన్నుకుంటూ ఉన్నాడు. క్రీస్తు ప్రభు మరణించి పునరుత్థానమై 2025 సంవత్సరాలు ప్రియ దేవుని బిడ్డలారా అయినప్పటికీ కూడా ఇంకా అనేక మందిని దేవుడు ప్రత్యేకంగా పిలుచుకుంటూ ఉన్నాడు. ఎందుకనగా తనతో ఉన్న ఆ అనుభూతిని నా ప్రజలకు మీరు తెలియజేయండి, వారితో నేనున్నానని, వారి వ్యాధుల్లో, బాధల్లో, కష్టాల్లో, శోధనలో, ఇరుకు ఇబ్బందులలో నేను వారికి అండగా ఉంటానని మీ నోటిని నా బోరగా వినియోగించుకొని నాతో మీరు పొందుకున్న ఆ అనుభూతిని ప్రకటన చేయడానికి నేను మిమ్మలను ప్రత్యేకపరచి మరలా నా ప్రజల మధ్యకే మిమ్మలను పంపిస్తూ ఉన్నాను అని ప్రియ దేవుని బిడ్డలారా దేవుడు ప్రత్యేకంగా గురువులను, దేవుని సేవకులను ప్రత్యేకంగా ఆయన పిలుచుకుంటూ ఉన్నాడు. ఇది ఎంతో గొప్పది, పవిత్రమైనది, ఆశీర్వాదము కలిగినది ప్రియ దేవుని బిడ్డలారా. మరి అలాంటి గొప్ప అంతస్తులో జీవించడం అనేది అంత సులువైనది కాదు. బ్రదర్లుగా తరఫీదు పొందేటప్పుడు, గురువుగా అవటానికి తరఫీదు పొందేటప్పుడు ప్రియ దేవుని బిడ్డలారా అణువున భయపడుతూ బ్రతకవలసిందే. ఎక్కడ ఎవరు వచ్చి ఏ మిస్టేక్ ఉంది, ఏ సమస్య ఉంది, ఏ లోటు ఉంది, ఎప్పుడు తీసివేస్తారో, అయ్యో ఎవరు ఏ విధంగా ఏలెత్తి చూపిస్తారో అన్న భయంతో ప్రియ దేవుని బిడ్డలారా బ్రతుకుతూ ఉంటారు. కానీ దేవుని యొక్క సహాయం, దేవుని యొక్క అనుగ్రహం, దేవుని యొక్క దీవెన, ఆయన యొక్క కాపుదల ఆ వ్యక్తితో ఉన్నప్పుడు, ఆ బిడ్డతో ఉన్నప్పుడు ఎన్ని ఒడిదొడుకులు వచ్చినా, ఎన్ని సమస్యలు వచ్చినా సునాయాసంగా జయించవచ్చు అన్న భావనను ప్రియ దేవుని బిడ్డలారా దేవుడు ఆ బిడ్డలకు కలగజేస్తాడు. మరి పిలువబడిన వారు అనేకులు, కానీ ఎన్నుకొనబడి వారు కొందరేనని ప్రియ దేవుని బిడ్డలారా క్రీస్తు ప్రభు చెప్తూ ఉన్నాడు. మరి అనేక మంది దేవుని యొక్క సేవకు పిలువబడుతున్నారు, కానీ చిట్ట చివరికి ఆయన యొక్క ఆత్మను పరిపూర్ణంగా పొందుకొని సేవ కొనసాగిస్తున్న వారు కొలది మందే, కొంతమంది మాత్రమే. ఇప్పుడు వారు కూడా తగ్గిపోతూ ఉన్నారు. మరి 20 సంవత్సరాల క్రితం చూస్తే అనేక మంది దేవుని యొక్క సేవకు వెళ్ళటానికి, ఆ ప్రభు యొక్క సువార్తను ప్రకటన చేయడానికి, పరిశుద్ధ దివ్య బలి పూజను, క్రీస్తు ప్రభు యొక్క శరీరరక్తాలను ప్రకటించి పంచడానికి, ప్రియ దేవుని బిడ్డల దివ్య సంస్కారాలను ప్రజలకు అందించడానికి ఎంతోమంది తల్లిదండ్రులు వారిని ప్రోత్సహించి పంపిస్తూ ఉండేవారు. ఆ విధంగానే మన గ్రామం నుండి కూడా అనేక మంది బిడ్డలను పంపించాం. దేవుని యొక్క సేవలో వాళ్ళు ఇప్పుడు ఎంతో గొప్పగా జీవిస్తూ ఉన్నారు. మరి చిన్నాబత్తిని తామస్సయ్య, బావలేశ్వరమ్మ 20 సంవత్సరాల క్రితం నా బిడ్డ గురువు అవ్వాలి, దేవుని యొక్క సేవ చేయాలి, గొప్పగా దేవుని యొక్క సేవలో తరించాలి అని వారు తలంచి వారి బిడ్డను ప్రియ దేవుని బిడ్డలారా 20 సంవత్సరాల క్రితం, దానికంటే ముందుగా ఇంకో 30 సంవత్సరాల క్రితం ప్రియ దేవుని బిడ్డలారా ఆ 10 సంవత్సరాల తరఫీదుతో కలిపితే మొత్తం 30 సంవత్సరాల క్రితం తన బిడ్డను దేవునికి అంకితం చేశారు. మరి ఈ రోజుల్లో మనం ఆ విధంగా నా బిడ్డను దేవుని సేవకు అంకితం చేయాలి, దేవుని యొక్క సువార్తను ప్రకటన చేయాలి, నా బిడ్డ చక్కగా సువార్తను ప్రకటిస్తూ ఉన్నప్పుడు, దేవుని యొక్క కార్యాలు నెరవేరుస్తూ ఉన్నప్పుడు నా ఆత్మ సంతృప్తి పడుతూ ఉన్నదని ప్రియ దేవుని బిడ్డలారా మనం తలస్తే తప్పకుండా దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు, మన బిడ్డలను గొప్పగా ఆయన దీవిస్తాడు ప్రియ దేవుని బిడ్డలారా. అందుకనే అమ్మ మరియమాత తన యొక్క స్తోత్ర గీతంలో తెలియజేస్తుంది, తరతరముల వారు నన్ను ధన్యురాలని పిలుస్తారు, ఎందుకనగా ఆయన వాక్కు యందు నేను విధేయత కనపరిచాను. ఆయన నన్ను పిలుచుకున్నాడు తన యొక్క కుమారునికి తల్లిగా ఉండటానికి. కాబట్టి నేను ఏమాత్రము తప్పు చేయకుండా, ఏ పాపాన్ని కట్టుకోకుండా పరిశుద్ధురాలుగా తరతరముల వారు నన్ను గుర్తుపెట్టుకునే విధముగా నేను జీవిస్తాను అని ప్రియ దేవుని బిడ్డలారా
అమ్మ మరియమాత స్తుతించింది. మరి ఈ గురువులు గొప్పవాళ్ళ, ఈ గురువులు పునీతుల, ఈ గురువులు ఏమన్నా పరలోకం నుండి కిందకు వచ్చిన వారంటే కాదు, బలహీనులు. వారిలో కొన్ని బలహీనతలు ఉన్నాయి, వారిలో కొన్ని అవిధేయత ఉంది, వారిలో కోపం ఉంది, ఆవేశం ఉంది, వారిలో ప్రియ దేవుని బిడ్డలారా అనేకమైన సమస్యలతో వారు బాధపడుతూ ఉంటారు. అయినప్పటికీ కూడా దేవుడు వారిని తన శక్తితో నింపుతూ ఉన్నాడు. ఆ బలహీనతలన్నింటినీ చూసి కూడా దేవుడు వారిని ప్రత్యేకంగా ఎన్నుకొని తన సేవకై వినియోగించుకుంటూ ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఈనాటి 2వ పట్టణంలో అదే మనం విన్నాం. వివేకవంతులు సిగ్గుపడే విధముగా, జ్ఞానం కలిగిన వారు ఇదిగో సిగ్గుపడి తలదించుకునే విధముగా, ఇదిగో ఈ వ్యక్తి గురువయ్యాడా, ఈ వ్యక్తి ఇంత గొప్పగా సేవ చేస్తూ ఉన్నాడా అని తలంచే విధముగా దేవుడు ఎన్నుకుంటాడని ఆ యొక్క కొరింథీయులకు రాయబడిన మొదటి లేఖలో ప్రియ దేవుని బిడ్డలారా మనం చదువుకొని ఉన్నాం. ఒక గురువు ద్వారా, ఒక గురువు యొక్క జీవితం ద్వారా దేవుడు మనకి అనేక విషయాలు నేర్పించినప్పుడు దాన్ని మనం నేర్చుకోవాలి. ఈరోజు పాటి బండ్ల విచారణ అంటే తెలుగు రాష్ట్రాల్లోనే కాదు, పక్క దేశాల్లో కూడా గొప్పగా ప్రకటన చేయగలుగుతున్నారంటే ప్రియ దేవుని బిడ్డలారా, ఇది మీ అందరి సహకారంతో ఫాదర్ చేపట్టిన పనుల్లో దేవుడు విజయము లభించటమే. ఎక్కడికి వెళ్ళినా జూబిలీ బ్రహ్మాండంగా జరిగిందని చెబుతూ ఉన్నారు. ఎన్నో జూబిలీలు చేసాం, ఎన్నో విచారణలకు వెళ్ళాం, కానీ ఆ విచారణ వాళ్ళు కూడా ఇంత ఘనంగా ఎక్కడా జరగలేదు. ఇది దేవుని యొక్క అనుగ్రహం మీ విచారణ మీద ఉంది, మీరు అందరూ కలిసికట్టుగా పనిచేశారు అని ప్రియ దేవుని బిడ్డలారా వారు తెలియజేస్తూ ఉన్నారు. చూడండి, అందరిని కలుపుకొని పోవటం, ఒక తాటి మీద అందరిని నడిపించడం అనేది కత్తి మీద సాన్ లాంటిదే. అందరినీ ఒక దగ్గరికి జత చేయటం, అందరి మనస్తత్వాలను అర్థం చేసుకోవటం, అందరికి అవకాశం కల్పించటం, అందరిని భాగస్వాములు చేయటం అనేది కష్టతరమే. అది చాలామందికి సాధ్యంగా ఫెయిల్ అవుతూ ఉంటారు. కానీ అది సాధ్యమే, అది అందరూ చేయగలరు, అది మనం నిర్వహించగలమని నిరూపించిన గురువు ఫాదర్ హృదయ్ కుమార్. మరి దేవుడు ఈ గురువును గొప్పగా ఆశీర్వదించమని ప్రార్థిద్దాం. తన యొక్క అభిషేకం ఈ గురువులు ఇంకా గొప్పగా ఉండాలని, ఎక్కడికి వెళ్ళినా ఆరోగ్యంగా ఆనందంగా తన యొక్క స్వార్థను ప్రజలకు ప్రకటించే విధముగా ప్రియ దేవుని బిడ్డలారా ఈ గురువును దీవించమని ప్రార్థిద్దాం. వారి తల్లిదండ్రుల కొరకు, వారి కుటుంబ సభ్యులకు కూడా మనము ప్రత్యేకమైన వందనాలు తెలియజేద్దాం. ఇంత గురువును ఇది గుంటూరు మేత్రాసనానికి అంకితం చేసినందులకు, మరి అనేక ప్రాంతాల్లో గొప్పగా పనిచేయటానికి వారికి ప్రార్థనా సహాయం ద్వారా తోడ్పడుతున్నందుకు దేవుడు వారిని కూడా దీవించమని, వారికి ఆరోగ్యం దయచేయమని, రాబోయే కాలంలో కూడా దేవుడు ఇంకా ఈ గురువు ద్వారా అనేక దీవెనలు మన అందరికీ అందించమని ప్రియ దేవుని బిడ్డలారా ఈ దివ్య బలి పూజలో ప్రత్యేకంగా ప్రార్థించుదాం. పితా పుత్ర పవిత్ర ఆత్మ నామమున ఆమేన్. అందరూ లేచి విశ్వాసం ప్రకటించుదాం. పరలోకమును భూలోకమును సృష్టించిన సర్వశక్తి గల పితైన సర్వేశ్వరుని శ్వసించుచున్నాను. అతని యొక్క ఏకసుతుడను మన యొక్క నాథుడైన యేసుక్రీస్తుని శ్వసించుచున్నాను. ఇతడు పవిత్రాత్మ వలన గర్భమై కన్యమరియము నుండి పుట్టెను. పోన్స్ పిలాతుని అధికారమునకు లోనై పాటుబడి శిలువ మీద కొట్టబడి మరణం పొంది సమాధిలో ఉంచబడిను. పాతాళము దిగి 3వ నాడు చనిపోయిన వారిలో నుండి లేచెను. పరలోకమునకెక్కి సర్వశక్తి గల పితైన సర్వేశ్వరుని కుడి ప్రక్కన కూర్చొని ఉన్నారు. అక్కడ నుండి జీవించు వాళ్ళకను చనిపోయిన వాళ్ళకను తీర్పు చేయుటకు వచ్చును. పవిత్రాత్మని శ్వసిస్తున్నాను. పరిశుద్ధ కథోలిక సభను, పునీతుల సంబంధ ప్రయోజనం శ్వసిస్తున్నాను. పాపముల మన్నింపుని శ్వసిస్తున్నాను. శరీరం యొక్క ఉత్థానం శ్వసిస్తున్నాను. నిత్య జీవమును శ్వసిస్తున్నాను. ఆమేన్. స్వీకరించుమా దీన కానుకా, కరుణతో ఆశీర్వదించుమా. సగరి జీవితంలో పొందినవన్నీ అర్పింతును. ఈ జీవితంలో పొందినవన్నీ అర్పింతును. నాకున్న సర్వం సంతోషమయమై సమర్పింతును. నాకున్న సర్వం
సంతోషమయమై సమర్పింతును. ఆదరించి స్వీకరించు మా కానుక, ఆదరించి స్వీకరించు మా దీన కానుక. ఈ జీవితంలో నే పొందినవన్నీ అర్పింతును. ఈ జీవితంలో నే పొందినవన్నీ అర్పింతును. అర్పింతును, ఏ విధమునర్పింతును, నేనేమి అర్పింతును, ఏ విధమునర్పింతును. నాకున్న సంపదలు నీ ప్రేమ దానములే, నాకున్న సంపదలు నీ ప్రేమ దానములే. కృతజ్ఞత వృద్ధితో నిన్ను స్వీకరించి, కృతజ్ఞత వృద్ధితో మమ్ము స్వీకరించి, నీ చిత్తమైన ఆదరించి ఆశీర్వదించుము, నీ చిత్తమైన ఆదరించి ఆశీర్వదించుము. ఈ జీవితంలో నే పొందినవన్నీ అర్పింతును. ఈ జీవితంలో నే పొందినవన్నీ అర్పింతును. గుండె భారమై నా మనసు మలినమై, నా గుండె భారమై నా మనసు మలినమై. నా జీవనావకు నీ పాదములే శరణం, నా జీవనావకు నీ పాదములే శరణం. చేకొను స్వామి నీ కరుణ వృద్ధితో, చేకొను స్వామి నీ కరుణ వృద్ధితో. నీ చిత్తమైన ఆదరించి ఆశీర్వదించుము, నీ చిత్తమైన ఆదరించి ఆశీర్వదించుము. ఈ జీవితంలో నే పొందినవన్నీ అర్పింతును. ఈ జీవితంలో నే పొందినవన్నీ అర్పింతును. నాకున్న సర్వం సంతోషమయమై సమర్పింతును, నాకున్న సర్వం సంతోషమయమై సమర్పింతును. ఆదరించి స్వీకరించు మా కానుక, ఆదరించి స్వీకరించు మా దీన కానుక. ఈ జీవితంలో నే పొందినవన్నీ అర్పింతును. ఈ జీవితంలో నే పొందినవన్నీ అర్పింతును. అర్పింతును, ఏ విధమునర్పింతును, నేనేమి అర్పింతును, ఏ విధమునర్పింతును. నాకున్న సంపదలు నీ ప్రేమ దానములే, నాకున్న సంపదలు
ప్రేమ దానములే కృతజ్ఞత వృద్ధితో మము స్వీకరించి కృతజ్ఞత వృద్ధితో మము స్వీకరించి నీ చిత్తమైన ఆదరించి ఆశీర్వదించుము నీ చిత్తమైన ఆదరించి ఆశీర్వదించుము ఈ జీవితంలో నే పొందినవన్నీ అర్పింతును ఈ జీవితంలో నే పొందినవన్నీ అర్పింతును. లారా మనం అర్పించు ఈ బలి సర్వశక్తి గలాపిత అయిన సర్వేశ్వరునికి ప్రీతికరమగ్నట్టులా ప్రార్థించుదము. ప్రభు వారి నామస్తుతి మహిమల కొరకును మన ప్రయోజనము కొరకును తన పవిత్ర శ్రీసభ ప్రయోజనము కొరకును మీ కర్మల ద్వారా ఈ బలిని స్వీకరించుగాక. ఓ ప్రభువా, భక్తిపూర్వకముగా మేము మీ సన్నిధికి చేర్చిన ఈ అర్పణలను దయతో స్వీకరింపుము. యాజకుడును బలి వస్తువును అయిన క్రీస్తును అంగీకరించినట్లు అతని యాజకత్వములో భాగము పొందిన నేను మీకు ప్రీతిపాత్రమైన ఆధ్యాత్మిక బలిగా ఆత్మార్పణ గావించుకుని వరమును దయచేయుము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉండునుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పండి. ప్రభు వైపు త్రిప్పియున్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ప్రభువైన దేవా, పావన పిత, సర్వశక్తిగల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఎచ్చోటను మీకు కృతజ్ఞతా వందనములు మా ప్రభువైన క్రీస్తు ద్వారా చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. ఏలయన క్రీస్తు నిజమైన నిత్య యాజకుడు. అతడు శాశ్వత బలి అర్పణ విధానమును స్థాపించెను. మేము కూడా ఆ బలిని అతనికి జ్ఞాపకార్థముగా అర్పింపవలనని మమ్ము ఆజ్ఞాపించెను. తనను తాను మీకు రక్షణ బలి వస్తువుగా అర్పించుకునిన ప్రథముడు అతడు. మా కొరకు బలి అర్పించిన అతని దివ్య శరీరమును భుజించినప్పుడెల్లా మేము శక్తిని పొందుచున్నాము. అతడు మా కొరకు దారపోసిన దివ్య రక్తమును పానము చేసినప్పుడెల్లా మేము శక్తిని పొందుచున్నాము. అతడు మా కొరకు దారపోసిన దివ్య రక్తమును పానము చేసినప్పుడెల్లా మేము శుద్ధి నొందుచున్నాము. కావున దూతలతో, అతిదూతలతో, భద్రాసునులతో, అధిపతులతో, పరలోక దళములన్నిటితో ఏకీభవించి మేము మహిమా గీతముతో మేము నిరతము స్తుతించుట ఎట్లనగా, అధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు పవిత్రుడు పవిత్రుడు. దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు పవిత్రుడు పవిత్రుడు. పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతమున హోసన్నా, మహోన్నతమున హోసన్నా, హోసన్నా. మహోన్నతమున హోసన్నా, మహోన్నతమున హోసన్నా, హోసన్నా. వాడు ధన్యుడు. మహోన్నతమున హోసన్నా, మహోన్నతమున హోసన్నా, హోసన్నా.
పిత, మీరు నిక్కముగా పవిత్రులు. మీ సృష్టి అంతయు మేము స్తుతించుట యుక్తము. ఎలయన మీ కుమారుడును మా ప్రభువునైన యేసుక్రీస్తు ద్వారా పవిత్రాత్మ ప్రభావము వలన సమస్తమునకు జీవమును పోసి పవిత్రపరచుచున్నావు. ప్రపంచమాద్యంతము సూర్యోదయము నుండి సూర్యాస్తమయము వరకు మీ నామమునకు నిర్మలమైన బలిని అర్పించుటకై ప్రజలను నిరతము పిలుచుచూ ఉన్నావు. కావున ఏలినవారా, ఈ కానుకలను మీ సముఖమునకు తెచ్చియున్నాము. పవిత్రాత్మ ద్వారా వీనిని పవిత్రపరచ బ్రతిమాలుకొనుచున్నాము. ఈ విధమున ఇవి మా ప్రభువును మీ కుమారుడునైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. వారి ఆజ్ఞ ప్రకారమే ఈ కృతజ్ఞతార్చనను నెరవేర్చుచున్నాము. వారు అప్పగింపబడనున్న రాత్రి అప్పమునందుకొని మీకు కృతజ్ఞతా వందనములు చెప్పి స్తుతించి త్రుంచి శిష్యులకు ఇచ్చుచు ఇట్లనిరి, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుడు. ఏలయన ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధముగనే భోజనానంతరము పాత్రమునందుకొని మరల మీకు కృతజ్ఞతా వందనములు చెప్పి స్తుతించి శిష్యులకిచ్చుచు ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకొని పానము చేయుడు. ఏలయన ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై దారబోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది విశ్వాస రహస్యము. ప్రభువా, మేము మీ మరణమును ప్రకటించెదము, మీ ఉత్థానమును చాటెదము. మీరు మరలా వచ్చు వరకు వేచియుందుము, వేచియుందుము. కనుక తండ్రి, మీ దివ్య కుమారుని రక్షణాయుతమగు శ్రమలను అద్భుతమైన ఉత్థానమును మోక్షారోహణమును స్మరించుచు అతడు మరల వేంచేయునని ఎదురు చూచు మేము ఈ పవిత్ర జీవన బలిని కృతజ్ఞతతో మీకు అర్పించుచున్నాము. మీ పవిత్ర శ్రీ సభ యొక్క కానుకను ప్రీతితో వీక్షింప బ్రతిమాలుకొనుచున్నాము. తన మరణము ద్వారా మమ్ము మీతో సఖ్యపరచిన
మీ కుమారుని బలిని స్వీకరింపుము. మేము అతని శరీర రక్తములతో పోషింపబడి పవిత్రాత్మతో నింపబడి అతని యందు ఏక శరీరము ఏక మనస్సు కలిగియుండునటులా దయచూపుము. అతడు మమ్మ మీకు నిత్యార్పణగా రూపొందించునుగాక. మీరెన్నుకున్న పుణ్యాత్మలతోనూ ముఖ్యముగా పవిత్ర కన్యకయు దేవమాత అయిన మరియమ్మాతతోనూ ధన్యులైన మీ అపోస్తులతోనూ వేద సాక్షులతోనూ పునీత జోజప్ప గారితోనూ పునీత అంతోని వారితోనూ పునీత తెరిజమ్మ గారితోనూ సకల పునీతులతో పాటు మమ్మును మోక్ష భాగ్యమునకు వారసులను చేయము. ఏలైనా వీరి విజ్ఞాపన ప్రార్థనల నిరవధిక సహాయముపై మేము ఆధారపడి ఉన్నాము. ఓ ప్రభువా, మమ్ము నీతో సఖ్యపరచు ఈ బలి లోకమంతటికి శాంతిని శ్రేయస్సును ప్రసాదించినట్లు బ్రతిమాలుచున్నాము. ఈ లోకమున యాత్ర చేయు నీ శ్రీ సభను, నీ సేవకుడగు మా ఫ్రాన్సిస్ జగద్గురువును, మా భాగ్య పీఠాధిపతిని, తదితర పీఠాధిపతులను, గురువులందరినీ, నీవు సంపాదించుకొనిన ప్రజలందరినీ విశ్వాసమందును ప్రేమయందును దృఢపరపుము. నీ చిత్త ప్రకారము నీ సముఖమున చేరియున్న ఈ ప్రజల మనవులను ఆలకింపుము. దయగల తండ్రి, నలుదెసల చెదరియున్న నీ బిడ్డలందరినీ కనికరించి నీతో ఐక్యపరచుకొనుము. చనిపోయిన మా సహోదరి సహోదరులను నీ ప్రేమయందు ఈ లోకమును వీడిన వారందరినీ దయతో నీ రాజ్యములో చేర్చుకొనుము. మేమును అచ్చట చేరి నీ మహిమను వీక్షించుచు నిత్యానందమును పొందుదుముగాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. అతని ద్వారా నీవు సకల మేలులను లోకమునకు దయచేయుచున్నావు. క్రీస్తు ద్వారా క్రీస్తుతో క్రీస్తునందు సర్వశక్తిగల పితయైన సర్వేశ్వరా, పవిత్రాత్మతో ఏకమయ్యుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగునుగాక. మన ప్రభు నేర్పిన పరలోక ప్రార్థనను మనం భక్తితో జపించుకుందాం. పరలోకమందుండుట మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడునుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందు నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి ఇవ్వండి. మా యొద్ద అప్పుపడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నించండి. మమ్మ శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షించండి. ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్ము రక్షింపుము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపుము. మీ దయానుగ్రహము వలన పాపము నుండి మమ్ము విముక్తులను చేసి ఎట్టి కలతలకు గురి కాకుండానట్లు చేయుము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు రాకడను నిరీక్షించుచుందుము. నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకిచ్చుచూ ఉన్నాను, నా శాంతిని మీకు వసగుచూ ఉన్నాను అని మీ అపోస్తులతో పలికిన ప్రభువైన యేసువా, మా పాపములను లెక్కింపక మీ యొక్క తిరుసభ విశ్వాసమును కటాక్షింపుము. మీ చిత్త ప్రకారము మీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపుము. యుగ యుగములు జీవించుచు పరిపాలించడు వారా. ఆమేన్. ప్రభు నీ శాంతి సమాధానములు
ఎల్లప్పుడూ మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉండునుగాక. ఒకరికొకరు సమాధానము తెలుపుకుందుము. సర్వేశ్వరుని ప్రియ గొర్రె పిల్ల, మా పాపములు పరిహరించు ప్రభువా, మాకు దయ చూపుము. సర్వేశ్వరుని ప్రియ గొర్రె పిల్ల, మా పాపములు పరిహరించు ప్రభువా, మాకు దయ చూపుము. సర్వేశ్వరుని ప్రియ గొర్రె పిల్ల, మా పాపములు పరిహరించు ప్రభువా, మాకు సమాధానము దయచేయుము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోకము యొక్క పాపములను పరిహరించేది వారు. ఈ ప్రభువును స్వీకరించుటకు ఆహ్వానింపబడిన మనమందరము ధన్యులము. ప్రభువా, మీరు నాందు ప్రవేశించుటకు నేను పాత్రుడని కాను, కానీ మీరు ఒక మాట పలికిన నా ఆత్మ స్వస్థ పొందును. జీవాహారమునేనే, జీవజలమునేనే, నన్ను స్వీకరించువాడు సదా జీవించును. పరిశుద్ధ బలియారం, ప్రభు యేసువే జీవాహారం, పరిశుద్ధ బలియారం. వేగమే రండి, త్వరపడి రండి, ప్రభు యేసుని విందులో పాల్గొనరండి. వేగమే రండి, త్వరపడి రండి, ప్రభు యేసుని విందులో పాల్గొనరండి. ప్రభు యేసువే జీవాహారం, పరిశుద్ధ బలియారం, పరిపూర్ణ బలియాగం. సానిప సానిప మపగా గామానిపా, సగ సగ మగ మప సాని పమా. పరలోకం దిగి వచ్చిన భోజమిది, పరిశుద్ధుని స్వీకరించే తరుణమిది. పరలోకం దిగి వచ్చిన భోజమిది, పరిశుద్ధుని స్వీకరించే తరుణమిది. జీవమును దారపోయు జీవజలము కురిపించు ఆత్మ ఇది. జీవమును దారపోయు జీవజలము కురిపించు ఆత్మ ఇది. జీవమిది. వేగమే రండి,
త్వరపడి రండి, ప్రభు యేసుని విందులో పాల్గొనరండి. వేగమే రండి, త్వరపడి రండి, ప్రభు యేసుని విందులో పాల్గొనరండి. ప్రభు యేసువే జీవాహారం, పరిశుద్ధ బలియాహారం, పరిపూర్ణ బలియాగం. పశుశాలలో పవళించిన ప్రేమ ఇది, పాపులను క్షమించిన కరుణ ఇది. పశుశాలలో పవళించిన ప్రేమ ఇది, పాపులను క్షమించిన కరుణ ఇది. అపవాదిని పారద్రోలి అభాగ్యులను చేరదీయు వాక్కు ఇది. అపవాదిని పారద్రోలి అభాగ్యులను చేరదీయు వాక్కు ఇది. స్నేహమిది, వేగమే రండి, త్వరపడి రండి, ప్రభు యేసుని విందులో పాల్గొనరండి. వేగమే రండి, త్వరపడి రండి, ప్రభు యేసుని విందులో పాల్గొనరండి. ప్రభు యేసువే జీవాహారం, పరిశుద్ధ బలియాహారం, పరిపూర్ణ బలియాగం. వేగమే రండి, త్వరపడి రండి, ప్రభు యేసుని విందులో పాల్గొనరండి. వేగమే రండి, త్వరపడి రండి, ప్రభు యేసుని విందులో పాల్గొనరండి. వేగమే రండి, త్వరపడి రండి, ప్రభు యేసుని విందులో పాల్గొనరండి. ప్రియ సహోదరి సహోదరులారా, ఇప్పుడు మరి 20 సంవత్సరాల గుర్తుగా మాదాను శాంతి మాస్టర్ గారు సన్మాన పత్రాన్ని చదివి వినిపిస్తారు. దయచేసి అందరూ ఆలకించుదాం. మరి అదే విధముగా మరి పీఠం చెందుతున్నటువంటి గురువులతో కలిసి మరి ఈరోజు 20 సంవత్సరాల గురు పట్టాభిషేక వార్షికోత్సవాన్ని కొన్ని ఆడుతున్న హృదయ గారు మరి కేక్ను కట్ చేస్తారు. అందరూ గట్టిగా చప్పలు కొడుతూ మరి వాళ్ళని ఆహ్వానిస్తున్నాం. రామసయ్య బాలశౌరమ్మ గార్ల 3వ కుమారునిగా 3వ పుత్రునిగా దేవుని యొక్క ఆశీర్వాదముతో ఇన్ని సంవత్సరాలు కాచి కాపాడినందులకు కృతజ్ఞతగా కేక్ కట్ చేస్తున్నారు. మరి గట్టిగా చప్పట్లు కొడతాం. మన విచారణ గురువులు మన మధ్య ఎంతో గొప్పగా పనిచేస్తూ ఉన్నవారు, వారి కొరకు ప్రార్థించడం మన కనీస బాధ్యత. గట్టిగా చప్పట్లు కొడదాం. మరి తల్లిదండ్రులతో గురువులతో కలిసి మరి కేక్ కట్ చేస్తూ ఉన్నారు. నిజంగా ఎంతో సంతోషం. మరి తల్లిదండ్రులకి ఇది ఎంతో ఆనందదాయకమైన రోజు. మరి బిడ్డ గురువుగా 20 సంవత్సరాలు దేవుని యొక్క సేవలో జీవించడం అనేది ఎంతో దీవెనకరం. మరి దేవుడు ఇంత గొప్ప బిడ్డను వీరికి దయచేసినందులకు వారు ఎంతగానో ఆనందిస్తూ ఉన్నారు.
ఒక్క నిమిషం స్వామి. మరి ఫాదర్ గారు వారి తల్లిదండ్రులను సన్మానిస్తారు షాల్వాతో, అదేవిధంగా పూలమాలతో. అందరూ గట్టిగా చప్పట్లు కొడుతూ మరొకసారి మరి వారికి అభినందన తెలియజేద్దాం. మరి కుమారుణ్ణి దేవునికి సేవకు అంకితం చేయమంటే ఎంతో కష్టంతో కూడుకున్నది. మరి అయినా సరే ఇష్టంగా మీరు చేయాలి. వాళ్ళు కొడుకు తల్లిదండ్రులు చేస్తున్నాడు, మరి కుమారుడు తల్లిదండ్రులు చేస్తున్నారు. మరి షాల్వాతో సత్కరిస్తూ ఉన్నారు. మరి తర్వాత మరి దేవుడు వీరు నూరేళ్లు కాచి కాపాడమని, ఈ తల్లిదండ్రులకు ఆరోగ్యం దయచేసి మనం అందరం ప్రార్థించుదాం. మరి ఇప్పుడు మన విచారణ గురువులను సన్మానించుకోవటం, సత్కరించుకోవటం నిజంగా మన ప్రేమకు చిహ్నంగా ఉంటున్నది. మరి విచారణ గురువుల్ని పాడిబండ్ల జోసెఫ్ గారు షాల్వాతో సన్మానిస్తున్నారు. మరి తర్వాత మన విచారణ గురి పెద్దలు, సహాయ గురువులు, అదేవిధంగా మన విచారణలో పనిచేస్తున్నటువంటి సెయింట్ ఆన్ సిస్టర్స్ వారందరూ దయచేసి పీఠం చెందకు రావాలి. మరి గ్రామం నుండి వచ్చిన పాములపాడు, జలాలపురం, ఖమ్మంపాడు, ముత్సాపురం, బేజాదిపురం నుండి వచ్చిన విశ్వాసులందరూ దయచేసి పీఠం చెందకు వచ్చినట్లయితే మనం సమయాన్ని కొంచెం తగ్గించవచ్చు. మరి ఫాదర్ మనోజ్ గారు ప్రత్యేకంగా ఫాదర్ గారిని షాల్వాతో సన్మానిస్తూ ఉన్నారు. మరి సహాయ గురువులుగా సాగర్లో మరి ఫాదర్ దగ్గర 2.5 సంవత్సరాలు ఫాదర్ మనోజ్ గారు, అదేవిధంగా డీకన్ అలెక్స్ కూడా పనిచేశాడు బ్రదర్గా. మరి నిజంగా చాలా సంతోషం వారు మన మధ్య ఉండటం. మరి ఎంతో చక్కగా ఫాదర్ గారు వారిని ఎంతో బాగా చూసుకున్నారు. మరి దానికి ప్రేమగా వాళ్ళు సన్మానిస్తారు. అది ఇప్పుడు సెయింట్ ఆన్ సిస్టర్స్ అయినటువంటి సుప్రియ విన్సీ గారు, సిసిలిగా సుప్రజ గారు మరి ఫాదర్ గారిని షాల్వాతో మరి సన్మానిస్తున్నారు. అంత గట్టిగా చప్పట్లు కొడుతూ వారికి అభినందన తెలియజేద్దాం. ఇప్పుడు గుడి పెద్దలు రావాలి. దయచేసి గుడి పెద్దలు ఎక్కడున్నా పీఠం చెంతకు రావాలి. మరి గుడి పెద్దలు ప్రత్యేకంగా ఫాదర్ గారిని షాల్వాతో సన్మానిస్తూ ఉన్నారు. మరి ఎంతో ఒక సొంత తమ్ముళ్ళలాగా కలిసిపోతూ అందరం చక్కగా పలకరిస్తూ మరి కుటుంబ సభ్యుల్లాగా ప్రియ దేవుని బిడ్డలారా ఫాదర్ గా కలిసిపోవడం నిజంగా ఎంతో సంతోషం. మరి అందరు గట్టిగా చప్పట్లు కొడుతూ మరి ఫాదర్ గారికి వందనాలు తెలియజేద్దాం. దేవుని యొక్క దేవుని వసుకుదాం. ఈ గురువు ఈ విధంగానే కలకాలం సంతోషంగా ఆనందంగా ఉండాలని వారి కొరకు ప్రార్థన చేద్దాం. మరి అదే విధముగా ముడుసుపు గారు, చనిపరెడ్డి గారు ఫాదర్ గారిని మరి వారి తండ్రి గారు కామేశ్వరి గారు ఫాదర్ గారిని షాల్వాతో సత్కరిస్తూ ఉన్నారు. పుత్రోత్సాహం మరి కనబడుతుంది. అందరు గట్టిగా చప్పట్లు కొడుతూ అభినందన తెలియజేద్దాం. బ్రేక్ఫాస్ట్ ఉంది, అందరు గట్టిగా చప్పట్లు కొట్టాలా. చాలా థ్యాంక్స్ అండి మీ అందరికీ. ఎంతో ఓపికతో ఈరోజు ఈ యొక్క నా కృతజ్ఞత దివ్య బలి పూజలో పాల్గొన్నందుకు మరి చాలా ఓర్పుతో ఉన్నారు ఇప్పటి వరకు. అదే మీరు నా పట్ల చూపుతున్నటువంటి ప్రేమ. థ్యాంక్ యూ వెరీ మచ్. మొట్టమొదటిగా మరి ఎక్కువసేపు చెప్పను, ఆ దేవాతి దేవునికి కృతజ్ఞతలు. 20 ఏళ్ల దీవెన, అంటే 20 సంవత్సరాలు గురువుగా మరి నేను దేవునికి కృతజ్ఞతలు తెలియచేస్తున్నా. గురుత్వాన్ని 20 సంవత్సరాలు పరిపూర్ణంగా జీవించాను చెబుతున్నా. అంటే అన్ని విధాల మరి ఆ దేవుడు నాకు ఇచ్చినటువంటి గొప్ప వరంగా నేను భావిస్తూ ఉన్నాను. చప్పలు కొడుతూ ఆ దేవాతి దేవునికి కృతజ్ఞతా వందనాలను తెలియచేద్దాం. తరువాత మరి నాకు జన్మనిచ్చినటువంటి తల్లిదండ్రులు, వాళ్ళకి నేను ఎప్పుడు కూడా కృతజ్ఞతలు తెలియచేస్తూ ఉన్నాను. మరి వాళ్ళు నన్ను గురువుగా కావాలని పంపటం, ఆ తరువాత గురువైన తరువాత
వాళ్ళు నా కొరకు ఎల్లప్పుడూ కూడా ప్రార్థన చేయటం. మా అమ్మ మా నాన్న ఇద్దరు ఎప్పుడు కూడా జపమాల పట్టుకొని ప్రార్థన చేస్తూనే ఉంటారు ఇంటి దగ్గర. మరి వాళ్ళు నా నుండి ఏమీ ఆశించరు. మా దగ్గరకు వచ్చి చూసి వెళ్ళయ్యా ప్రతి ఆదివారం అని. అంటే ఆదివారం ఇక్కడికి వచ్చిన తర్వాత ఆదివారం సాయంత్రం కంపల్సరీగా వాళ్ళ దగ్గరికి వెళ్ళాల్సిందే చూడటానికి. సో జన్మనిచ్చినటువంటి తల్లిదండ్రులకు, మా యొక్క అక్క, మరి అన్న, మరి తమ్ముడు, వాళ్ళ కుటుంబాలకు మరి ప్రత్యేక కృతజ్ఞతలను తెలియజేస్తున్నాం. వాళ్ళకు కూడా గట్టిగా చప్పట్లు కొడుతూ వందనాలను, కృతజ్ఞతలను తెలియజేద్దాం. అదేవిధంగా మా బాబాయిలు, పిన్నులు, మామయ్యలు, అత్తలు, తమ్ముళ్ళు, మరి వాళ్ళ కుటుంబాలు, బాబాయిలు అందరూ కూడా చాలామంది ఈరోజు ఇక్కడికి వచ్చి ఉన్నారు. మరి వారందరికీ గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రత్యేక కృతజ్ఞతలను తెలియజేస్తూ ఉన్నాను. మరి ఈ యొక్క 20 ఏళ్ల దీవెన కృతజ్ఞత దీపావళి పూజను సమర్పించుకోవాలి అని అనగానే మరి చక్కగా జరుపుకుందాం అని మరి పాటిబండ్ల గుడి పెద్దలందరూ ఎంతో సంతోషంతో మరి ఒప్పుకొని ఈ యొక్క దివ్యబలి పూజ ఇంత చక్కగా జరగటానికి వాళ్ళు సహాయపడి ఉన్నారు. కాబట్టి గుడి పెద్దలందరికీ కూడా గట్టిగా చప్పట్లు కొడుతూ కృతజ్ఞతలను తెలియచేద్దాం. అదేవిధంగా మరి జలాలపురం, పాములపాడు, ఖమ్మంపాడు, ముసాపురం, బేజాతపురం, మరి ఈ గ్రామాల్లో ఉన్నటువంటి గుడి పెద్దలు వచ్చారు. ఈరోజు విశ్వాసులందరూ కూడా వచ్చారు. ఈరోజు ఏ గ్రామాలలో కూడా పూజ లేదు, ఇక్కడే పూజ ఉన్నది, పూజ సమర్పిస్తున్నాం. మరి గ్రామాల్లో పూజ చేయటం లేదు అనగానే అందరూ కూడా ఈరోజు ఇక్కడికి పూజాబలిలో పాల్గొనడానికి నా కొరకు ప్రార్థన చేయడానికి వచ్చి ఉన్నారు. వారందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలను తెలియజేస్తూ ఉన్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. తరువాత మరి ఈ దివ్య బలి పూజ ఇంత చక్కగా జరగటానికి మరి ఎంతోమంది ప్రధాన పాత్ర పోషించి ఉన్నారు. అందులో మన సహాయక గురువు ఫాదర్ సురేష్ గారు మరి నిన్నటి నుంచి ఈ యొక్క ప్రోగ్రాం ఇంత గొప్పగా ఘనంగా జరగటానికి మరి అనేక కార్యక్రమాలను నిర్వర్తిస్తూ ప్లాన్ చేస్తూ ఉన్నారు. అదేవిధంగా చక్కటి ప్రసంగాన్ని ఈరోజు మరి బోధించి ఉన్నారు. కాబట్టి తమ్ముడు సురేష్కు అందరూ కూడా గట్టిగా చప్పట్లు కొడుతూ కృతజ్ఞతలను తెలియజేద్దాం. సురేష్ పెద్ద ఫాదర్ అవుతున్నారు. ఇంకా 2-3 నెలల్లో పెద్ద ఫాదర్ అవుతున్నారు. మరి ఎక్కడికి వెళ్తారో తెలియదు, కానీ మన దగ్గర నుంచి వెళ్ళేటప్పుడు మాత్రం మనం సంతోషంగా ఆత్మీయంగా ఫాదర్ గారిని ఇక్కడి నుంచి పంపాలి. మరి నాతో పాటు 3 సంవత్సరాలు ఉన్నాడంటే మరి నేను ఎప్పుడు కోప్పడలేదు. కోప్పడితే మాత్రం మరి సామాన్యంగా ఉండదని చెప్పేవాడిని, కానీ కోపం రాలేదు నాకు. మరి చాలా సంతోషం ఫాదర్ సురేష్, గాడ్ బ్లెస్ యూ. తర్వాత నాకు అత్యంత మరి దగ్గరగా ఉంటూ నాకు సాగరమాత పుణ్యక్షేత్రంలో 2.5 సంవత్సరాలు సహాయ గురుగా పనిచేస్తూ, అదేవిధంగా ఇప్పుడు కూడా నా దైవ సేవ కార్యక్రమాల్లో నేను అడిగేటువంటి ప్రతి పనిని కూడా చేసి పెడుతూ నాకెంతో దగ్గరగా ఉన్నటువంటి వారు ఫాదర్ అల్లం మనోజ్ కుమార్ గారు. నేను ఎప్పుడు కూడా మర్చిపోయినటువంటి మరి ఫాదర్ గారు 20 సంవత్సరాల గురుత్వ జీవితంలో వాళ్ళు 2.5 సంవత్సరాలు నాతో ఉండటం, వాళ్ళ యొక్క ఆలోచన విధానం, అదేవిధంగా వాళ్ళు చేసేటువంటి సహాయం నాకు ఎంతగానో మరి ఉపయోగపడింది. మరి ఇప్పుడు కూడా నాకు సహాయం చేస్తూనే ఉన్నాడు తమ్ముడు మరి అల్లం మనోజ్ కుమార్కు ప్రత్యేక కృతజ్ఞత తెలియజేస్తున్నాను. నా దగ్గర పనిచేసినటువంటి అసిస్టెంట్లు అందరూ కూడా నాకు ఎప్పుడు కూడా తోడుగా ఉంటూ సహాయపడి ఉన్నారు. ప్రత్యేకంగా మనోజ్కు చాలా థ్యాంక్ యూ మనోజ్ ఫర్ ఎవ్రీథింగ్. ఈరోజు ఇక్కడ ఈ ఏవి కానీ ఇక్కడ ఉన్నటువంటి అన్నీ కూడా మరి స్క్రీన్స్, ఎల్ఈడి స్క్రీన్స్ ఏర్పాటు చేయటంలో మరి నా గురించి సంక్షిప్తంగా 15 నిమిషాలు మరి ఆటోబయోగ్రఫీని తయారు చేయటంలో కూడా ప్రత్యేకంగా సహాయపడి ఉన్నారు. కాబట్టి మనోజ్ గారికి ప్రత్యేక కృతజ్ఞతలను తెలియజేస్తూ ఉన్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. తర్వాత డీకన్ అలెక్స్ నా దగ్గర సాగరమాత పుణ్యక్షేత్రంలో 1 సంవత్సరం బ్రదర్గా పనిచేశారు. తర్వాత ఇక్కడ డీకన్ బ్రదర్గా పనిచేయడానికి వచ్చి ఉన్నారు. మరి నా కొరకు మరి ప్రత్యేకంగా ప్రార్థన చేస్తూ నాకు సహాయంగా ఉంటున్నటువంటి అలెక్స్ కూడా ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాను. తర్వాత ఈ దివ్య బలి పూజలో పాల్గొనడానికి వచ్చినటువంటి గురువులు ఫాదర్ కాకుమాను ప్రవీణ్, జయసభ గురువు మరి కొద్ది కాలం క్రితం పరిచయం అయ్యాడు, కానీ నా మీద ప్రేమ అభిమానంతో ఇక్కడికి వచ్చి దివ్య బలి పూజలో పాల్గొన్నందుకు చప్పట్లు కొడుతూ వారికి కూడా కృతజ్ఞతలను తెలియజేద్దాం. తర్వాత ఫాదర్ చిన్నప్రెడ్డి గారికి
మరి అదేవిధంగా ఫాదర్ పాడిబండ్ల జోసెఫ్ గారికి కూడా గట్టిగా చప్పట్లు కొడుతూ కృతజ్ఞతలను తెలియచేద్దాం. చిన్నపిరెడ్డి ఫాదర్ గారు నాకు ప్రొఫెసర్ గారు మరి ప్రసంగాలు ఎలా చెప్పాలో మాకు క్లాసులు చెప్పారు. ఫాదర్ చిన్నపిరెడ్డి గారు హైదరాబాద్లో మరి చదువుకుంటున్నప్పుడు మరి ఎప్పుడు కూడా నవ్వుతూ ఉంటారు, ముఖం ఎప్పుడు కూడా స్మైలీ ఫేస్. చాలా సంతోషం ఫాదర్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఈరోజు వెళ్ళాలి కానీ మరి నేను ఈరోజు ఇక్కడ నుండి ప్రార్థన చేయమని పూజలో పాల్గొన్నాడు కానీ ఈరోజు ప్రోగ్రామ్ క్యాన్సిల్ చేసుకొని మరి ఇక్కడ ఉన్నారు. ప్రత్యేక కృతజ్ఞతలు ఫాదర్, థ్యాంక్ యూ వెరీ మచ్. అదేవిధంగా జోసెఫ్ మరి వీడియో వాట్సాప్ కాల్లోనే అతనితో మాట్లాడాను 1 సంవత్సరం క్రితం. కానీ సెలవులకు వచ్చిన తర్వాత మరి ఫాదర్ జోసెఫ్ ఈజ్ ఎ గిఫ్టెడ్ పర్సన్. అంటే అతను ఒక ప్రత్యేకమైనటువంటి మరి దేవుని యొక్క వరంగా నేను భావిస్తూ ఉన్నా. మరి ఊరికి సేవ చేయాలి, అదేవిధంగా మంచి భావాలతో ముందుకు వెళుతూ ఉన్నారు. వారికి కూడా ప్రత్యేక కృతజ్ఞతలను తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. తర్వాత అందరికన్నా ముఖ్యమైన వాళ్ళు గాయక బృందం టాప్. ఈరోజు చాలా బాగా పాడారు. నాకు పండగ రోజు నేను వినలేదు కానీ మీ పాటలు ఈరోజు చాలా బాగా పాడారు. మరి అందుకు మరి మ్యూజిక్ ప్లే చేస్తూ ప్రత్యేకంగా వాళ్ళని నడిపించినటువంటి మరి సురేష్కు అందరూ కూడా గట్టిగా చప్పట్లు కొడుతూ కృతజ్ఞతలు తెలియచేద్దాం. సురేష్ ఈరోజు మరి నిత్య సహాయ మాత డాన్ బోస్కో ప్రాంగణంలో ఉన్నటువంటి చర్చిలో ఆదివారం 4 పూజలు చేయాలి. ఉదయం 2 పూజలు ఉంటాయి. ఆ 2 పూజలకి మరి నా మీద ఉన్నటువంటి ప్రేమతో మరి వేరే వాళ్ళకి అప్పచెప్పి మరి ఈరోజు ఇక్కడికి వచ్చాడంటే నా మీద ఉన్నటువంటి ప్రేమ, అభిమానం. 20 సంవత్సరాల గురుత్వ జీవితంలో సురేష్ నాకు ఎప్పుడు కూడా తోడుగా ఉంటూనే ఉన్నాడు. నాకు సహాయపడుతూ ఈ పాటల విషయంలో కానీ ఏ విషయంలో కానీ నన్ను మరి ఎంకరేజ్ చేస్తూ ప్రతి విషయంలో సహాయపడుతూ వచ్చి ఉన్నారు. సురేష్కు మొట్టమొదటిగా కృతజ్ఞతలను తెలియచేద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్. తర్వాత ఇన్నారెడ్డి మాస్టర్ గారు, వారిని నేను ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకుంటాను. మరి ఈ పాటలు మేము పాడాలి, ఆ పాటలకు ఏమేమి పాడాలనేటువంటి విషయాన్ని కోయర్ గ్రూపులో ప్రత్యేకంగా పాటలు పెడుతూ మరి ఎంతో గ్రూప్నంతా సమన్వయపరుస్తూ మరి ఈ ముగ్గురు రాజుల దేవాలయ కోయర్ గ్రూప్ ఎంతో చక్కగా పాడటానికి నాకు సహాయపడి ఉన్నారు. మాస్టర్ గారికి థ్యాంక్ యూ వెరీ మచ్, థ్యాంక్ యూ వెరీ మచ్. పాటలు పాడినటువంటి ప్రతి ఒక్కళ్ళకి కూడా అందరూ కూడా గట్టిగా చప్పట్లు కొడుతూ కృతజ్ఞతలు తెలియచేద్దాం. కోయర్ గ్రూపు ఇప్పుడు బాగా ఉంది. అందరూ స్త్రీలు పురుషులు అందరూ చక్కగా అందరు కలిసి చాలా చక్కగా పాడుతూ ఉంది. దట్స్ వాట్ ఐ వాంట్. మరి అందరూ కలిసి పాడాలన్నది నా తలంపు. చాలా చక్కగా పాడి ఉన్నారు. మీ అందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు. వచ్చినటువంటి మీ అందరికీ, మీరు నా మీద ఉన్నటువంటి ప్రేమ అభిమానాలకు మరి పూజలో పాల్గొన్నందుకు మీ అందరికీ కూడా హృదయపూర్వక కృతజ్ఞతలు. నేను 1వ సంవత్సరం నుండి 20వ సంవత్సరం వరకు నేను పనిచేసినటువంటి ఏ గ్రామమైనా, ఏ ఊరైనా, ఏ పట్టణమైనా వాళ్ళతో కలిసి ఉంటూ వాళ్ళ ప్రేమను పొందినటువంటి వాడిని. ఎప్పుడు వాళ్ళు నన్ను మరి ద్వేషించలేదు, ఎప్పుడు వాళ్ళు ప్రేమిస్తూనే ఉన్నారు 20 సంవత్సరాలు. అందులో మీరందరూ కూడా భాగస్థులైనందుకు ప్రత్యేక కృతజ్ఞతలు. ప్రేమించే వాళ్ళను ప్రేమించటం, ద్వేషించే వాళ్ళను క్షమించటం నేను నేర్చుకున్నటువంటి సత్యం మా అమ్మ నుండి, మా కుటుంబం నుండి. మరి అదేవిధంగా ఎప్పుడు ఇతరులకు ఇవ్వాలి అనేటువంటి తలంపు మా అమ్మ నుండి, మా కుటుంబ సభ్యుల నుండి నేర్చుకున్నటువంటి సత్యం. ఇవ్వటం మరి దేవుని యొక్క ఆశీర్వాదం అని నిజంగా మరి తెలుసుకున్నాను. అందుకనే నా దగ్గర ఇప్పుడు ఏం డబ్బులు లేవు. మీరు అనుకోవచ్చు స్వాముల దగ్గర డబ్బులు చాలా ఉంటాయని, కానీ చూడటానికి అమ్మో ఎన్ని డబ్బులు ఉంటాయో ఫాదర్ గారి దగ్గర అనుకోవచ్చు. కానీ నా దగ్గర ఏమి లేవు. కానీ దేవుడే ఇస్తానే ఉంటాడు. నేను ముందుకు వెళతానే ఉంటాను. దేవుని యొక్క కార్యాలు ముందు చేస్తూనే ఉంటాను. మరి అందరికీ ప్రత్యేక కృతజ్ఞతలు. నా కొరకు ప్రత్యేకంగా ప్రార్థన చేయండి. మరి తర్వాత సిస్టర్స్ మరి ప్రత్యేక కృతజ్ఞత. సెయింట్ ఆన్ సిస్టర్స్కి ప్రత్యేక కృతజ్ఞతలు. వాళ్ళు ఆల్టర్ డెకరేషన్లో కానీ ఇక్కడ ముగ్గురు రాజుల దేవాలయ పనిపాటుల్లో కార్యక్రమాల్లో ప్రత్యేకంగా పాలు పంచుకుంటున్నారు. సిస్టర్ విన్సీ గారికి మరియు వారి బృందానికి మరి ప్రత్యేకంగా చప్పట్లు కొడుతూ కృతజ్ఞతలను తెలియచేద్దాం. వెల్కమ్ డ్యాన్స్ వేసినటువంటి చిన్నపిల్లలందరికీ కూడా ప్రత్యేక కృతజ్ఞతలు. నీవు నన్ను ఎన్నుకోలేదు, కానీ నేను నిన్ను ఎన్నుకుంటుని. నీవు వెళ్ళి ఫలించుటకును మీ ఫలము నిలచి ఉండుటకును నిన్ను ఎన్నుకుంటుని అని ప్రభువు నుడువచున్నాడు. ప్రార్థించుదము. పవిత్రుడవైనవో తండ్రి, స్వర్గపు ఆహారముతో నన్ను బలపరచి
నూతన నిబంధనపు పానపాత్రలు భాగమునొసగి ఆనందింపచేయుచున్నావు. కావున నేను మీకు విశ్వాసపాత్రమైన సేవలు అందించి నా జీవితాంతమును సమస్త ప్రజల రక్షణ కొరకు సాహసముతోనూ ఉత్సాహముతోనూ ప్రేమతోనూ వెచ్చించున్నట్లు నన్ను దీవింపుము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉండునుగాక. చివరి ఆశీర్వాదముల కొరకు శిరములు వంచి ప్రార్థన. సకల ఊరటలకు నిలయమైన సర్వేశ్వరుడు మిమ్ము మెండుగా ఆశీర్వదించి మీ జీవిత కాలమును తన శాంతితో నింపునుగాక. ప్రభువు మిమ్ము అన్ని చింతల నుండి విమోచించి స్వచ్ఛమైన దైవ ప్రేమలు మీ హృదయములను బలపరచునుగాక. ఉన్నత దైవ వరములకు విశ్వాసము, నమ్మిక, ప్రేమను ప్రభువు మీకు అమితముగా దయచేసి మీ ఇహలోక కృషిని ఫలింపచేసి మీరు సంతోషముతో నిత్య జీవములో ప్రవేశించున్నట్లు కృప చూపునుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా, పుత్ర, పవిత్రాత్మ మిమ్మందరినీ ఆశీర్వదించి కాచి కాపాడుదురుగాక. సమాధానముతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో జీవించండి. సర్వేశ్వరునికి వందనములు. తూర్పు తారక గమ్యము చూపిన ముగ్గురు జ్ఞానుల దేవడం దేవడం పుత్రుల యేసుని మహిమలు చూపిన ముగ్గురు రాజుల ఆలయం ఆలయం. తూర్పు తారక గమ్యము చూపిన ముగ్గురు జ్ఞానుల దేవడం దేవడం పుత్రుల యేసుని మహిమలు చూపిన ముగ్గురు రాజుల ఆలయం ఆలయం. నూరేళ్ల దీవెనలు కొనియాడగా గతమంతా కాచిన దేవుని స్తుతించగా. నూరేళ్ల దీవెనలు కొనియాడగా గతమంతా కాచిన దేవుని స్తుతించగా. సంబరాలు అంబరాన్ని తాకంగా అంగరంగ అంగరంగ వైభవంగా. సంబరాలు అంబరాన్ని తాకంగా అంగరంగ అంగరంగ వైభవంగా. తూర్పు తారక గమ్యము చూపిన ముగ్గురు జ్ఞానుల దేవడం దేవడం పుత్రుల యేసుని మహిమలు చూ